జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2026 సంవత్సరం మార్చి మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం. గవ్వ ప్రశ్నని, ప్రాచీన సంఖ్యాశాస్త్రాన్ని మరియు గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులను అనుసరించి ఫలితాన్ని తెలుసుకోబోయే ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమః. మాసంలోని మొదటి వారంలోనే ఒక తీక్షణమైనటువంటి చంద్రగ్రహణాన్ని మనం చూడబోతున్నాం. జన్మరాశిలోని కేతు సంబంధమైన స్థితి, ప్రత్యేకించి అష్టమ శని ప్రభావం మరోవైపు, అలాగే సప్తమ భావమైనటువంటి వివాహ స్థానం మీద కూడా కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మొత్తం మీద ఒకటి ఆర్థికపరమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, వివాహ జీవితానికి సంబంధించిన అంశాలు, వీటిలో కొన్ని ఇబ్బందుల్ని మనం చూడబోతున్నాం. తీవ్రమైనటువంటి మానసికమైన ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థికంగా ధనం చేతికి రావటం కష్టం అవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో ఏం చెప్పాలో అర్థమవ్వదు. ప్రయత్నాలు కొనసాగిస్తున్న సఫలీకృతమవ్వవు. భగవంతుడు కాలం మనకు పరీక్ష పెట్టినట్టుగా కొన్ని సందర్భాల్లో ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటాం. దీనికి కారణాలు కూడా మనకు అవగతమవ్వవు, అర్థమవ్వవు. మరోవైపు తీక్షణమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా. ఎంత ప్రయత్నం చేసి వైద్యుడి యొక్క పర్యవేక్షణకు వెళ్ళినప్పటికీ కూడా ఆరోగ్యం అంతంత మాత్రంగా వస్తున్నట్టు, ఆరోగ్యం అంతంత మాత్రంగా అయినట్టు ఉంటుంది తప్ప మీరు ఊహించినటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందలేకపోతూ ఉంటారు. దీనికి కారణాలు అర్థమవు. తీక్షణమైనటువంటి కేతువు, ప్రత్యేకించి శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి పరిస్థితుల కారణంగా ఈ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి మీకు వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య ఏర్పడే అపోహలు, అపార్థాలు, అపనిందలు మరిన్ని ఇబ్బందులకి కారణమవుతాయి. వృత్తి ఉద్యోగం కోసం ఎంతో కష్టపడుతూ అసలే సమస్యల్లో ఉన్నటువంటి మీకు ఇంట బయట కూడా మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు. దీనికి కారణాలు ఏమిటో కూడా అర్థమవు. ఏం చెయ్యాలో తెలియక, ఏమవుతుందో తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం తప్ప మనుష్య మాత్రులు ఎవరు కూడా సహాయం చేయలేని స్థితిగతులు వచ్చాయేమోనన్న భావనకు ఒక్కొక్కసారి వస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంతో ప్రయత్నం చేస్తున్నాం. మానవ ప్రయత్నం ఎంత చేస్తున్నా కూడా మనకు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు రాకపోయినా పర్వాలేదు, కానీ మీరు చేసే ప్రతి మంచికి కూడా ఆటంకాలు ఎదుర్కోవటం వల్ల మానసికంగా మీరు కృంగిపోతుంటారు. ఉద్వేగభరితమైనటువంటి క్షణాలను కూడా మనం కొన్ని చూడబోతున్నాం. కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు, తల్లిదండ్రులు, వాళ్లకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం ఉంది. ఒక్క ఆధ్యాత్మిక జీవితం తప్ప ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మాసాంతరం వరకు తీవ్రమైనటువంటి గందరగోళమైన పరిస్థితులు అననివ్వండి, తీవ్రమైనటువంటి ఒత్తిడులు కానివ్వండి, మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మానసికంగా మీరు అశాంతిని పొందే అవకాశం ఉంది. భగవంతుడు కాలం కొన్ని పరీక్షలు పెడుతూ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు యోగదాయకమైన స్థితిగతుల్లో సానుకూలవంతమైన పరిస్థితులు వస్తుంటాయి. ఈ జాతకుల యొక్క జీవన గమనంలో మాసాంతరంలో మళ్ళీ అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఉద్యోగ విషయంలో అవ్వచ్చు, వృత్తి వ్యాపార సంబంధమైన అంశాలు అవ్వచ్చు, సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. జీవితంలో సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి పదవులు లభించటం జాప్యం అవ్వచ్చు, ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది.
కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సంచలనాలుగా మారే అవకాశం ఉంది. మీరు ప్రయోజనం పొందుతున్న సందర్భంలో శత్రువర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క కుట్రల వల్ల మీరు సరైనటువంటి ఫలితాన్ని కూడా పొందలేకపోతుంటారు. ఆర్థికపరమైన ప్రయోజనాలు బాగున్నాయి. మాసాంతరానికి అనుకూలవంతమయ్యే అవకాశం కనిపిస్తోంది. విద్యార్థులు చాలా ఏకాగ్రతతో కూడిన జీవన విధానం చేత విద్యను అభ్యసించాలి, పరీక్షల్ని పూర్తి చేయాలి. లేదంటే సరైనటువంటి ఉత్తీర్ణత రావటం కష్టమే అయ్యే అవకాశం కనిపిస్తోంది. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహ యోగం అనుకూలవంతమైన ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఆదిత్య హృదయాన్ని విశేషించి పారాయణ చేస్తున్న, సూర్య భగవానుడి కోసం ప్రార్థన చేస్తున్న, సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యంగా వదిలిపెడుతున్న, తమలపాకులో పాయసాన్ని ఉంచి సూర్య భగవానుడికి అర్ఘ్యంగా పెట్టిన అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని మీరు పొందే అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని మెడలో ధరింప చేసుకోవటం వల్ల నరగోచ, నరదిష్టి, నరపీడలు తొలగిపోతాయి. తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం కూడా స్నానాన్ని ఆచరించడం వల్ల సమస్తమైన ప్రతిబంధకాలు తొలగిపోయి కార్యసిద్ధి లభించే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.